ఇన్నాళ్లు మోదీపై విమర్శలే అస్త్రాలుగా చెలరేగిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అనూహ్యంగా ప్రశంసలు కురిపించడం ప్రారంభించారు. దేశ ఆర్థిక స్థిరత్వమే లక్ష్యంగా మోదీ చేపడుతున్న ఆర్థిక సంస్కరణలను అడుగడుగునా విమర్శించిన ఆర్థిక మేధావికి ఇన్నాళ్లకు అసలు వాస్తవం బోధపడినట్టుంది. జన్ ధన్ ఖాతాల నుంచి పీఎల్ఐ స్కీముల వరకు రఘురాం రాజన్ విమర్శించని అంశం అంటూ లేదు. మరి ఇప్పుడు ఆయన వాయిస్ ఎందుకు మారింది? గతంలో కేంద్రంపై ఆయన ఎందుకు విషం చిమ్మినట్లు? విపక్షాలు విదేశీ శక్తుల సంతుష్టీకరణ కోసమే ఇన్నాళ్లు మోదీపై విమర్శలు గుప్పించారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చికాగో యూనివర్సిటీలో ఆర్థిక శాఖ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తాజాగా ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్కరణ కొనియాడారు. యూపీఏ హయాంలో జరిగిన అవినీతి వల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిలు పెరిగిపోయాయని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీని ప్రశంసిస్తూ నిరర్ధక ఆస్తుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి తనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. ది ప్రింట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూపీఏ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. యూపీఏ హయాంలో జరిగిన అవినీతి కారణంగా బ్యాంకుల ఎన్పీఏ ఎలా పెరిగిందో రఘురాం రాజన్ చెప్పుకొచ్చారు. రైట్ ఆఫ్ల ద్వారా బ్యాంకులు కోలుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకరించిందని కొనియాడారు. గత సెప్టెంబర్లోనూ ఒకసారి మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు రఘురాం రాజన్. గత 10 ఏళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో మోదీ ప్రభుత్వం చేసిన కృషిని కొనియాడారు. ఎన్డీఏ సర్కార్ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఉద్దేశం చాలా మంచిదన్నారు. 7% చొప్పున వృద్ధి సాధిస్తే జర్మనీని వెనక్కి నెట్టివేస్తామన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడం అసాధ్యమేమీ కాదన్నారు రాజన్. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు 3 ఏళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రఘురాం రాజన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత వరకు అనేక పదవులు అనుభవించారు. బీజేపీ అధికారంలోకి రాగానే తన అసలు రంగు చూపడం మొదలుపెట్టారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే భారతీయులందరికీ జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయాలని సంకల్పించారు. తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం అందించే ఆర్థిక లబ్ధి ఎలాంటిదైనా నేరుగా జన్ధన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అయితే రఘురాం రాజన్ అప్పట్లో జన్ధన్ అకౌంట్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా అందరికీ అకౌంట్లను ఇచ్చుకుంటూ పోతే అవి నిరుపయోగంగా మారిపోతాయని హెచ్చరించారు. అయితే జన్ధన్ అకౌంట్ల ద్వారా నేడు ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు లబ్ధిదారులకు నేరుగా వారి జన్ధన్ అకౌంట్లోకి క్రెడిట్ అవుతోంది. భారత్ను ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబెట్టిన డిజిటల్ పేమెంట్ల విషయంలోనూ ఈ జన్ధన్ అకౌంట్ల ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. రోడ్డు సైడు చాయ్ బండి దగ్గర నుంచి డిపార్ట్మెంటల్ స్టోర్ వరకు ఇప్పుడంతా యూపీఐ పేమెంట్లలోనే లావాదేవీలు. అవినీతి సొమ్మును వెలికి తీయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు కూడా రఘురాం రాజన్ వ్యతిరేకించారు. విపక్ష కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన విమర్శలు గుప్పించారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు భారత ఆర్థిక వృద్ధి ద్రవ్యలోటుపైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ సదస్సులో మాట్లాడిన రాజన్ జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు అనే 2 కీలక నిర్ణయాలు 7% అభివృద్ధి దేశ అవసరాలను ఏమాత్రం తీర్చలేదన్నారు. కానీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలైన తర్వాత భారతదేశ ఆర్థిక స్వరూపమే మారిపోయింది. నోట్ల రద్దు తర్వాత లావాదేవీల్లో పారదర్శకత పెరిగింది. అవినీతి సొమ్మును పోగేసుకోవడం తగ్గింది. అలాగే రోజురోజుకు పెరుగుతున్న జీఎస్టీ వసూళ్లు దేశ ఆర్థిక స్థితి బలోపేతానికి దోహదపడుతున్నాయి. పెట్టుబడి లేని చిన్నా చితకా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలని నిరుద్యోగ యువత కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ముద్రా లోన్ స్కీమ్ను కూడా రఘురాం రాజన్ వ్యతిరేకించారు. చిన్న వ్యాపార సంస్థలు స్థాపించడానికి అతి తక్కువ వడ్డీ రేట్లతో కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయం ఏర్పాటు చేసింది. అయితే ఇలా లోన్లు ఇస్తూ పోతే బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతుందంటూ హెచ్చరించారు రాజన్. అంతటితో ఆగకుండా ఇది బ్యాంకింగ్ వ్యవస్థకే ప్రమాదం అన్నారు. అయితే ముద్రా లోన్ల వల్ల కొన్ని కోట్ల మంది లాభపడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 2015 ఏప్రిల్ 8న ముద్రా లోన్ స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 47 కోట్ల మంది లబ్ధి పొందారు. 27 లక్షల కోట్ల విలువైన ముద్రా లోన్లు కేంద్ర ప్రభుత్వం అందించింది. లబ్ధిదారులంతా వ్యాపారస్తులుగా మారడంతో దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతమైంది. అంతేగాని రఘురాం రాజన్ చెప్పినట్లు బ్యాంకింగ్ వ్యవస్థ నాశనం కాలేదు. ఇటీవలే 2024-25 బడ్జెట్లో ముద్రా లోన్ లిమిట్ను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 2,20,662 కోట్ల విలువైన ముద్రా లోన్లు విడుదల చేసింది. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ స్కీమ్లను కూడా రఘురాం రాజన్ వ్యతిరేకించారు. పీఎల్ఐ స్కీమ్లను ప్రవేశపెట్టడం ద్వారా ఏమాత్రం లాభం లేదన్నారు. సెమీకండక్టర్ ఇండస్ట్రీ, మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టి పెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తున్న ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ సమర్థతను ప్రశ్నిస్తూ 2023 మే నెలలో రాజన్ సోషల్ మీడియాలో ఒక రీసెర్చ్ నోట్ పోస్ట్ చేశారు. ఈ సబ్సిడీలతో మొబైల్ ఫోన్ల తయారీ జరగడం లేదని, దిగుమతి అయిన విడిభాగాల అసెంబ్లింగ్ మాత్రమే చేస్తున్నారన్నారు. కానీ నిజాలు మాత్రం వేరేలా ఉన్నాయి. 2023 నవంబర్లో అంటే రాజన్ నోట్ రిలీజ్ చేసిన 6 నెలల్లోనే పీఎల్ఐ కింద 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది.
8 లక్షల కోట్ల ఉత్పత్తులు, సుమారు 7 లక్షల మందికి ఉపాధి లభించింది. దీంతో PLI స్కీమ్ విషయంలోనూ రఘురాం రాజన్ అబద్ధాలు మరోసారి రుజువయ్యాయి. కరోనా విపత్తులో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా రఘురాం రాజన్ అప్పట్లో వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో మోదీ లాక్డౌన్ ప్రకటించారు. మోదీ సకాలంలో నిర్ణయం తీసుకోవడం వల్లే ఫస్ట్ వేవ్లో కోవిడ్ అంత ప్రాణాంతకంగా మారలేదని ప్రపంచ దేశాలు కొనియాడాయి. అయితే లాక్డౌన్ ప్రకటించడంపై అప్పట్లో రఘురాం రాజన్ పెదవి విరిచారు. ఆ తర్వాత సెకండ్ వేవ్ టైంలోనూ మోదీపై విమర్శలు గుప్పించారు. 2021 మేలో ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముందు చూపు, నాయకత్వలేమి దేశంలో కరోనా వ్యాప్తికి కారణమయ్యాయన్నారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్లను వదలలేదు. విపక్షాలతో జతగలిసి విదేశీ వ్యాక్సిన్లను డిమాండ్ చేశారు. కానీ విదేశీ వ్యాక్సిన్లకు ధీటుగా అత్యంత సమర్థవంతమైన కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేయించడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. అంతేకాదు, మోదీ అవలంబించిన వ్యాక్సిన్ మైత్రిపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపించాయి. 100కు పైగా దేశాలకు స్వదేశీ కోవాక్సిన్ ఎగుమతి చేసి ప్రపంచ దేశాలను ఔరా అనిపించారు మోదీ. అంతేకాదు, భారత్లో అసలు పారిశ్రామిక తయారీ రంగాన్నే వ్యతిరేకించిన ఘనుడు రఘురాం రాజన్. చైనాలాగా భారత్లో పారిశ్రామిక రంగం వృద్ధి చేయడం ప్రమాదకరమన్నారు. భారత్ ప్రముఖంగా సేవారంగంపైనే దృష్టి పెట్టాలన్నారు. చైనాలాగా పారిశ్రామిక రంగంపై దృష్టి పెడితే దేశంలో కాలుష్యం పెరిగిపోతుందన్నారు. సేవారంగం అంటే భారత్లో ఉన్న నిపుణులు విదేశాల్లో స్థిరపడి ఆయా సంస్థలకు పనిచేయడం. అంటే భారతీయులు తమ దేశంలో కాలుష్యాన్ని కాపాడుకోవడానికి ఇతర దేశాలకు వెళ్లి పనిచేయాలన్నమాట. విదేశీ కంపెనీల్లో పనిచేయడం వల్ల ఆయా కంపెనీలు మాత్రమే ఎదుగుతాయి తప్ప భారత్కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీంతో దేశ అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది. కానీ కేవలం కాలుష్యాన్ని నియంత్రించడానికి దేశం ఏమైపోయినా పర్వాలేదనే విధంగా అప్పట్లో ఈ మాజీ ఆర్థిక మేధావి వ్యాఖ్యానించారు. ఇలా మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పథకాన్ని ఆయన వ్యతిరేకించారు. ఓ ఆర్థిక మేధావిగా ఆయన చెప్పిందంతా సబబే అనుకుంటే కేంద్రం తీసుకొచ్చిన ప్రతి స్కీమ్ ఫెయిల్ కావాలి. కానీ వాస్తవానికి అలా జరగలేదు. దీన్ని బట్టి ఎవరి సంతుష్టీకరణ కోసం మోదీపై విమర్శలు గుప్పించారో చెప్పడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కథం తొక్కడం, అదే జోడో యాత్రలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించడం చూస్తే ఆయన లక్ష్యం మనకు అర్థం కాక మానదు. మరి రఘురాం రాజన్ ఉన్నఫలంగా ఎందుకు మారినట్టు? మోదీ సర్కార్పై ఎందుకు ప్రశంసలు కురిపిస్తున్నట్లు? దీని వెనుక కూడా కారణం ఉంది. ఒకటి, కళ్ల ముందున్న వాస్తవాన్ని గ్రహించి ఉండాలి, లేదా పొంచి ఉన్న ప్రమాద ఘంటికలను ఊహించి ఉండాలి అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ ఆర్థికంగా పుంజుకుంటోంది. జీడీపీ 7% తగ్గకుండా దూసుకుపోయే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్ 3వ నెంబర్ను అందుకోవడానికి పరుగులు పెడుతోంది. ఈ సందర్భంగా ఇన్నాళ్లు విపక్షాలతో కలిసి విమర్శలు గుప్పించిన రఘురాం రాజన్ ఇంకేమైనా కుట్రలు పన్నారేమో అనే అనుమానాలు లేకపోలేదనే మాట కూడా వస్తోంది. ఇవే నిజమైతే ఆర్థిక మేధావికి భంగపాటు తప్పదు. అందువల్ల ప్రమాదాన్ని పసిగట్టి ప్రశంసల బాట పట్టినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.